ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మన్యం ప్రాంతం పర్యటన భాగంగా పాడేరులో కొన్ని రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అలాగే క్రియాశీల సభ్యత్వం పొంది ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసాగా 5 లక్షల చెక్కుని కుటుంబ సభ్యులకు అందించారు. తదుపరి డోక్రా మహిళలతో సమావేశమయ్యారు. అలాగే అనంతగిరి మండలంలో మరొక సభ్యుడు మరణించిన కుటుంబానికి పరామర్శించేందుకు అక్కడ బస చేసి ఆ కుటుంబ సభ్యులకు చెక్కుని అందజేస్తారని తెలిపారు. మరెన్నో సమాచారం చూడాలి అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ వెంటనే చేయండి. మరెన్నో సమాచారం చూడాలి అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ వెంటనే చేయండి. వేరే ప్రాజెక్ట్స్ అంటే చాలా ప్రొడక్ట్స్ వేరే పెద్ద ప్రాజెక్ట్స్ ఏం అవ్వదు కదా. అవునవును, ఈ అన్ని స్మాల్ స్కేల్ వే కొంచెం మనకి వీళ్ళకి ఉపయోగంగా అలా డ్వాక్రా వాళ్ళందరికీ సెక్రటరీలో చెప్తే నువ్వు అన్నారమ్మా ఇందాక కూడా అడిగారు నెల్లూరులో మీ వరకు ఏమైనా సపరేట్ గా చేయగలుగుతామో నేను చూసి చెప్తాను. సపరేట్ చేస్తాను, మీరు ఉపయోగించుకుంటారుగా. నేను మీకు 4 రోజుల లోపే ఒక అధికారి పంపిస్తాను. చెప్పినట్టు మనం తప్పకుండా ఇతరాకులు మనం ఎట్లా మార్కెటింగ్ చేయగలుగుతాం. టీసీసీ నుంచి మీకు సరుకులు వచ్చేటట్టు అది కూడా నేను చేస్తాను. రిపోర్ట్ తెలుసు చేయాలా. బిఆర్ డిపోలు బాగానే ఉన్నాయా? బ్యాంకులు బాగున్నాయా? బాగానే ఉన్నాయండి. సరుకులు ఇంకేమైనా ఇవ్వాలా? మీరేం పండించినా లేదు, రాగులు పండించండి. మాకు ఇక్కడ పాడేరులోనే సరుకులు అంటే ఇంకేం సరుకులు కావాలి మీకు? అప్పుడు అయ్యాను కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ఇచ్చారు కదండి, అలాగే కావాలి. సబ్బులను ఉప్పు కారాలు చింతపండు అన్నీ వస్తున్నాయా? చింతపండు పర్వాలేదండి ఇక్కడ మీకు అవసరం లేదు కదా, ఎక్కువగా మీకు ఇవే కదా. ఇంకేం చేయాలి? మన సోపుతో పాటు ఏం చేయాలి? మొత్తం కిరాణా మెటీరియల్ మార్కెటింగ్ అంటే వీళ్ళు తయారు చేస్తుంటారు, కానీ ఏంటంటే ఎలా పెట్టుకుంటుంది మార్కెటింగ్ ఫోటో అవసరం, ఫోటో అలాగ. నా పేరు ప్రసాద్ రాజు. మా బామ్మది చనిపోయారు. చనిపోవడం ఎలాగంటే యాక్సిడెంటల్ గా మాడుగుల దగ్గర ఒక ఆటోన జీప్ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయారు అంట. మాకు కూడా తెలియదు నేను జనసేనలో సభ్యత్వం కట్టినట్టు. సభ్యత్వం 500 రూపాయలు ఈరోజు సభ్యత్వంలో కట్టుకొని ఉండడం వల్ల ఇప్పుడు 5 లక్షలు సారు చెక్ వచ్చి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఆఫీస్కి అడిగాము. అడిగితే సార్ మా కుర్రోడ్లా చనిపోయాడు కదా, ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక పర్సన్ చనిపోతే 30,000 దాకా ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగామన్నమాట. లేదు ఇప్పుడు అవ్వదు, అలాగే ఇవ్వడానికి అవ్వదు అనేసి అన్నారనమాట. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ సారు వచ్చేసి మాకు 5 లక్షలు మా కుటుంబానికి ఆదుకున్నారు. చాలా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కానీ మనోహర్ గారికి కానీ, అలాగే ఉకుంపేట మండల జనసేన అధ్యక్షులకి, పార్టీ లీడర్స్కి, వాలంటీర్స్కి, జన సైనికులకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు.
మేము ఈరోజు ఒక జనసేన కుటుంబ సభ్యుడిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అయితే ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా మాకు అండదండలుగా ఉన్నటువంటి మా జనసేన కుటుంబానికి అండదండలుగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఈరోజు ఆ ఇంటి వాళ్ళకి కూడా తెలియదండి, అంజలి దొర అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం పనిచేస్తూ అతను చదువుకుంటూ ఈరోజు బీటెక్ చదువుతూ అతను చదువుకుంటూ జనసేన పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నట్టు వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా తెలియదండి. అలాంటి సందర్భంలో దుర్మరణం చెందడం చాలా బాధాకరం, చాలా విచారకరం. అటువంటి దుర్ఘటన ఎవరికి మళ్ళీ జరగకూడదండి. కానీ అతను ఈరోజు పార్టీ సభ్యత్వం 500 రూపాయలు పెట్టి తీసుకోవడం వల్ల ఈరోజు జనసేన పార్టీ తన కుటుంబానికి వాళ్ళు తల్లిదండ్రులకి ఆయన్ని మేము తీసుకురాలేకపోయినప్పటికీ కూడా పార్టీ నుంచి అతనికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్కుని స్వయాన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ద్వారా ఈరోజు తన కుటుంబానికి అందించడం చాలా సంతోషకరం. మేము ఆ రోజు ఇంటికి వెళ్ళి భరోసాగా నిలబడ్డాం. ఆ రోజు దుర్మరణం చెందినప్పుడు కూడా జన సైనికులందరూ వెళ్ళి అలాగే వాలంటీర్గా పనిచేసినటువంటి మా సురకత్తి రాంబాబు ఉపాధ్యక్షులు గారికి కూడా మా పార్టీ తరఫున కుటుంబం తరఫున కూడా అతను కూడా ధన్యవాదాలు. ఎంతమంది ఉంటాయి? ఈ యొక్క కుటుంబాన్ని ఇంతటితోనే కాదండి, అన్ని రకాల కష్టసుఖాల్లో కూడా ఈ జనసేన పార్టీ కుటుంబం పాలు పంచుకుంటుందని ఈ యొక్క సభాముఖంగా మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం.